హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నట్టున్నారు. సో ఈరోజు అయితే మనము ఒక కొత్త లెర్నింగ్ అనేది చేయబోతున్నాము. ఇది లెర్నింగ్ వీడియో. ఈ వీడియోలో మనము లూసిడా హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్లో ఎలా రాయాలి. ఈ లూసిడా హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నారాయణ స్కూల్లో చదివే వాళ్ళు ఈ లూసిడానే రాయాలి, దాన్నే ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. సో ఈ లూసిడా రాని వాళ్ళు బాగా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఈరోజు నేను ఫస్ట్ ఇది బేసిక్ వీడియో, మీకు స్ట్రోక్స్ నేర్పిస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ మూవ్ ఆన్ టు వీడియో. సో గైస్, మీకు స్కూల్ వాళ్ళే బుక్ ఇచ్చి ఉంటారు హ్యాండ్ రైటింగ్లో. అందులో ఉన్న స్ట్రోక్స్ ఏవి: యాంకర్ స్ట్రోక్, బీన్ స్ట్రోక్, అంబ్రెల్లా స్ట్రోక్, మష్రూమ్ స్ట్రోక్, ఈల్ స్ట్రోక్, హుక్ అప్ స్ట్రోక్, హుక్ డౌన్ స్ట్రోక్, ఇది పిల్లర్ స్ట్రోక్. ఈ స్ట్రోక్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తే లూసిడాలో మనం ఏదన్నా రాయొచ్చు. ఇదిగోండి, ఇది లూసిడా అంటే మీకు బేసిక్గా లూసిడా అంటే ఇలా రాయడం. సో ఫస్ట్ మీకు యాంకర్ స్ట్రోక్ అనేది ఎట్లా వస్తుందో చూద్దాము. ఇది యాంకర్ స్ట్రోక్. ఇవన్నీ లూసిడా రాయాలంటే బేసిక్స్. మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, కర్వ్డ్ లైన్స్ ఇలా ఉంటాయి కదా. లూసిడాలో ఇవి బేసిక్ లైన్స్ అన్నట్టు. సో ఫస్ట్ ఇది యాంకర్ స్ట్రోక్కి మనం ఇలా పెట్టి ఇలా అనాలి. అర్థమవుతుందా గైస్? ఇలా పెట్టి ఇలా అనాలి. ఈ యాంకర్ స్ట్రోక్ అనేది మనకి ఎక్కువ వరకు క్యాపిటల్స్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బీన్ స్ట్రోక్. ఇది అన్నిటికంటే ఈజీ స్ట్రోక్ అనొచ్చు. ఇలా పెట్టేసి ఇలా అనడమే. సో ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్ రాస్తున్నా, ఇక్కడ డిఫరెంట్ రాస్తున్నా. మీరేవో వేరేవి అనుకోవద్దు, మిస్టేక్స్ కూడా కాదు ఇవి. ఇక్కడ పర్ఫెక్షన్తో రాస్తున్నాయి. బ్లూ పెన్ది యాక్చువల్లీ ఇంతే రావాలి, బట్ ఇలా కూడా రావచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తాను మీకు ఇంకా పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్, మోస్ట్ పర్ఫెక్ట్ బీన్ స్ట్రోక్. ఇది మోస్ట్ పర్ఫెక్ట్ బీన్ స్ట్రోక్. ఇప్పుడు అంబ్రెల్లా స్ట్రోక్. ఇలా కిందికి అనేసి ఇలా తిప్పాలి, ఇలా కిందికి అనేసి ఇలా తిప్పాలి. మనకి అంబ్రెల్లా పట్టుకునే హుక్ ఉంటుంది కదా, అలాంటి స్ట్రోక్ ఇది. ఆ హుక్ లాగే వేయాలి ఇది. నెక్స్ట్ ఇది మష్రూమ్ స్ట్రోక్. ఈ అంబ్రెల్లా స్ట్రోక్ని రివర్స్లో వేయాలి, పైకి వేయాలి. ఇదిగోండి ఇలా. ఇది మనము స్మాల్ హెచ్కి వాడతాం. స్మాల్ హెచ్కి వాడే స్ట్రోక్ ఇది ఫస్ట్. నెక్స్ట్ ఈల్ స్ట్రోక్. ఇది అన్నిటికంటే హార్డెస్ట్ స్ట్రోక్. దీన్ని మంచిగా చూసుకోండి. ఇలా పెట్టి ఇలా రావాలి ఈల్ స్ట్రోక్ అంటే. ఈ స్లాంట్స్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో ఇది చూడండి ఫస్ట్. ఇవి రెండు ఒక రకము. ఈ రెండిట్లో మీరు ఏ రకంగానే రాయొచ్చు. ఇది తప్పు, ఇలా రావద్దు. ఈ లాస్ట్లో ఉన్న వాటిలాగా రావద్దు. ఇందులో ఇది తప్పు. ఇది మీరు ఇది రెండిట్లో ఎక్కడన్నా ఎలాగైనా రాసుకోండి. ఇది తప్పు, ఇందులో ఇది తప్పు. ఈ స్ట్రోక్ అనేది మంచి ఇట్లా వెళ్ళిపోవాలి. చూడండి, ఇట్లా ఆగిపోకూడదు. ఇందులో మీకు ఇది తప్పు వస్తుంది. ఈ స్లాంట్ అనేది ఇట్లా మంచి ఇట్లా కనిపించాలి. ఏదో గీకినట్టు ఉండొద్దు, ఇట్లా మంచి ఇట్లా కనిపించాలి స్లాంట్. ఇందులో ఇది తప్పు. మీకు డిఫరెన్స్ మీరే చూడండి. ఈ రెండింటి స్లాంట్ ఒకలాగా ఉంటుంది, దీని స్లాంట్ ఎంత బెండ్ ఇచ్చినాం. సో మీరు ఇక్కడ ఈ స్ట్రోక్స్లో తెలుసుకోవాల్సిన మిస్టేక్స్ ఏంటివి అంటే, ఫస్ట్ స్లాంట్స్, తర్వాత ఈ స్పేసింగ్ కూడా తక్కువ ఇవ్వాలి. ఇదిగోండి, ఇక్కడ స్పేసింగ్ని ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ ఇది మరీ ఇట్లా అని గీయకుండా కొంచెం రౌండ్గా చేసి ఇలా అనాలి. ఇది ఇక్కడ ఇలా అని కొంచెం ఇట్లా చేస్తే వస్తుంది. ఇందులో ఈ స్లాంట్ని అయితే మనం మంచిగా రాయాలి. దాని మీద ఒకసారి ఇదిగోండి, ఇది ఏ ఇలా రాసి దీని మీద మళ్ళీ ఇట్లా చెక్కేసినాం అనుకో,
ఇది పోయినట్టే, ఇది ఒక్కటి డార్క్ వస్తుంది మీకు. ఇదిగోండి ఇక్కడ బి రాస్తున్నా, కంపేర్ చేసుకోండి. రెండిటికి డిఫరెన్స్ వస్తుందా? మీరు ఇట్లా ఎగ్జామ్లో రాస్తే పోతుంది, ఇది తప్పన్నట్టే. సో చూసుకోండి, ఒకటే లైన్లో రావాలి స్ట్రోక్స్ అన్నీ మీకు. ఇది అయినాక హుక్ అప్ స్ట్రోక్, ఇది ఇలా వచ్చి ఇలా రావాలి. ఇది తప్పు, ఇలా మీరు రాస్తే ఇది తప్పు, ఇది కొట్టేస్తారు. ఇలా కర్వ్డ్గా రావాలి. హుక్ డౌన్ స్ట్రోక్, హుక్ అప్ స్ట్రోక్ని ఇట్లా తిప్పేయాలి. ఇదిగోండి ఇది కూడా తప్పే, ఎందుకంటే ఇక్కడ ఇట్లా కర్వ్ రావద్దు. ఇక్కడ చూడండి, స్ట్రేట్ స్ట్రేట్ కర్వ్, ఈ కర్వ్ వచ్చినా తప్పే. పిల్లర్ స్ట్రోక్ ఇది బేసిక్, ఇది మీకు ఎక్కువ వరకు వాటిలో యూజ్ అవుతుంది పిల్లర్ స్ట్రోక్ అనేది. ఈ పిల్లర్ స్ట్రోక్లో మీరు కనుక ఇలా రాస్తే ఇది తప్పు. పిల్లర్ స్ట్రోక్ అనేది ఇట్లా రావాలి. ఆఫ్ కోర్స్ ఇది కూడా తప్పే, మీకు పర్ఫెక్ట్ ఇట్లా స్ట్రేట్ వచ్చి ఇట్లా రావాలి. ఇది పర్ఫెక్ట్ పిల్లర్ స్ట్రోక్. ఓకే, మీకు ఫస్ట్ బేసిక్, ఇవి బేసిక్ అంటే మోస్ట్ బేసిక్ స్ట్రోక్స్ అయితే ఇవి. నేను చెప్పిన ఎర్రర్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ స్పేసింగ్ తక్కువ తీసుకోవాలి. ఈ కర్వ్డ్నెస్ ఇట్లా, ఈ స్లాంట్ అనేది మనం ఏదైతే రాస్తామో అది కొన్ని లెటర్స్కి పెరుగుతుంది, కొన్ని లెటర్స్కి తగ్గుతుంది. సపోజ్ మనం ఎల్ రాస్తున్నాం, ఈ స్లాంట్ ఎక్కువ తీసుకోవాలి. ఏ రాస్తున్నాం, మోడరేట్ తీసుకోవాలి. మీకు తేడా తెలుస్తుందా? ఈ లైన్స్లో రెండు ప్యారలల్గా అయితే రావు. సో అది ఈ రెండిటికి డిఫరెన్స్. ఈ స్లాంట్లో కూడా యాంగిల్స్ మారుతూ ఉంటాయి. ఒక స్లాంట్ ఇలా రావాలి, ఒకటి ఇలా వస్తుంది, ఒకటి ఇలా వస్తుంది, ఒకటేమో ఇట్లా అని వస్తుంది, కొన్ని స్ట్రేట్ కూడా వస్తాయి. సో ఈ స్లాంట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో పర్ఫెక్ట్ ఇట్లా గీసేసిన ఓలాగా అని ఉండద్దు. ఇలా ఫస్ట్ మనం ఓలా గీస్తున్నట్టే గీసి ఇలా పెట్టాలి. ఇది ఎట్లా అంటే మనకి ఇక్కడ హుక్ డౌన్ స్ట్రోక్ వాడితే అయిపోతుంది, ఏ అవుతుంది ఇది స్మాల్ ఏ. సో ఇది చూసుకోండి, ఇక్కడ ఇది మంచిగా ఇలా వచ్చి ఇలా ఫ్లూయెంట్గా వెళ్ళిపోవాలి. ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా చేసేది తప్పు. ఇట్లా మంచి ఇట్లా ఫ్లూయెంట్గా వెళ్ళిపోవాలి. ఇట్లా ఫస్ట్ మీకు రావాలంటే మంచి పెన్ సెలెక్ట్ చేసుకోండి, మీ హ్యాండ్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పెన్. ఇదిగోండి మళ్ళీ ఒకసారి నేను అన్నిటినీ చూపిస్తున్నా. మనకి ఈ స్ట్రోక్ ఏదైతే ఉందో మష్రూమ్ స్ట్రోక్, ఇది కొంచెం కర్వ్ వచ్చినా పర్లే, కన్సిడర్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ ఈ హుక్అప్ స్ట్రోక్లో కొంచెం స్లాంట్ తగ్గియాలి, ఇంతే. ఈ స్లాంట్ ఇంతే రావాలి. నెక్స్ట్ హుక్ డౌన్ స్ట్రోక్లో ఇలా రాస్తారు చాలామంది, ఇది తప్పు. కొంచెం స్లాంట్ వచ్చి లిటిల్ అబ్జర్వ్ కూడా చేయలేనంత స్లాంట్ రావాలి. నెక్స్ట్ ఇది కూడా తప్పే, నేను ఇందాక రాసిన 3 రకాలు తప్పే. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఇదేదో ఐకి వచ్చే బేస్ లాగా ఉంది. ఇది పిల్లర్ స్ట్రోక్. మీకు పిల్లర్ స్ట్రోక్ ఎలా వస్తుంది అంటే ఇలా వచ్చి ఇలా తిరగాలి, ఇక్కడ గ్యాప్ రావాలి, ఐలాగా రావద్దు. సో నేను చెప్తాను ఇప్పుడు కరెక్ట్ స్ట్రోక్స్ ఏదంటే ఇదొకటి కరెక్ట్, ఇదొకటి కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. మీరు ఇది కూడా యాక్సెప్టెడ్. సో నేను దీనికి కరెక్ట్ రాంగ్ ఏది పెట్టినో యాక్సెప్టెడ్, అది కూడా. ఇది పర్ఫెక్ట్, ఇది ఓకే. సో యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి డాష్ పెడుతున్నా, యాక్సెప్ట్ చేసేవి డాష్ పెడుతున్నా. మీరు దీన్ని కొంచెం యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది, మీ టీచర్ ఛాన్స్ ఉంది, చేస్తారని కాదు కానీ ఛాన్స్ ఉంది, ఇది ఛాన్స్ ఉంది యాక్సెప్ట్ చేసేది. ఇది పర్ఫెక్ట్ స్ట్రోక్ అన్నట్టు. మీరు ఒకసారి ఈ స్ట్రోక్స్ అన్నిటిని ఒకటేసారి చూసుకోండి. ఈ 3 రకాలుగా మీరు రాసినా యాక్సెప్ట్ చేయరు.
పిల్లర్ స్ట్రోక్ కంపల్సరీ మీకు ఇలానే రావాలి. మిగిలిన ఏ స్ట్రోక్ మీకు ఎలా వచ్చినా పర్లేదు, పిల్లర్ స్ట్రోక్ మాత్రం పర్ఫెక్ట్ రావాలి. అదొక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది టీచర్ పైన. సపోజ్ నువ్వు నార్మల్గా ఇలా రాస్తావు టీ, ఇది లూసిడా టీ. అదే నువ్వు ఇట్లా పెట్టేసి ఇట్లా రాసినావంటే డిఫరెన్స్ ఉందా రెండింటికి? టీచర్కి నీకు అనిపించదు, మీకు అనిపించదు ఇందులో డిఫరెన్స్. టీచర్కి తెలిసిపోద్ది ఇక్కడ ఏ స్ట్రోక్ వచ్చింది అని తెలిసిపోద్ది. పిల్లర్ స్ట్రోక్ రాలేదంటే ఇది ఇట్లా కొట్టేస్తారు వాళ్ళు, ఎక్కువ వారికి టీచర్స్. పర్ఫెక్ట్ కరెక్షన్ చేసే టీచర్స్ అయితే కొట్టేయాల్సిందే. అది ఇట్లా రాస్తే యాక్సెప్ట్ చేయరు. సో హోప్ మీరు ఇందులో నుంచి కొంచెమన్నా నేర్చుకున్నారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరికీ ఒక టిప్, మీరు ఫస్ట్ సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారంటే ఫస్ట్ నేర్చుకోవడమే లూసిడాతోటే స్టార్ట్ చేయకండి. ఫస్ట్ మీరు నార్మల్ ఆల్ఫాబెట్స్ వస్తే ఆ స్లాంట్స్, స్ట్రేట్ లైన్స్, స్లీపింగ్ లైన్స్ ఇవన్నీ వస్తాయా, ఆ తర్వాత మీరు లూసిడా ట్రై చేయండి. నెక్స్ట్ మీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే బేసిక్స్ వచ్చు, బిగినర్స్ మేము లూసిడాలో అని అంటే మీరు ఈ స్ట్రోక్స్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఒక స్ట్రోక్ మినిమం 30 to 50 టైమ్స్ రాయాలి. 50 టైమ్స్ అయితే మినిమం. మీరు ఇక అది 1000 టైమ్స్ రాస్తారా, 100 టైమ్స్, 50 ఈజ్ మినిమం. 50 ఈజ్ మినిమం. సో ఆ స్ట్రోక్స్ని ఆ పర్ఫెక్షన్తో చేస్తే వస్తుంది మీకు. ఏదో రాద్దామన్నట్టుగా చేస్తే కష్టం. అది మీరు ప్యాషన్ తోటి నేర్చుకోండి లూసిడాని. ఏదో స్కూల్ వాళ్ళు చెప్తున్నారని భారంగా కాదు, ప్యాషన్ తోటి లూసిడా నేర్చుకుంటే మీకు ఈజీగా వస్తుంది లూసిడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దారం బ్రోస్.